ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టిన ధన్యవాదాలు. ఈరోజు రాబోయే విద్యా సంవత్సరం నుంచి 25-26 నుంచి త్రివిధ పాఠశాల యాజమాన్యం త్రివిధ కళాశాలను కూడా ప్రారంభించుకుంది. మరి త్రివిధ పాఠశాల ఏ విధంగా అయితే ఈ నూజివీడు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందిస్తుందో, అదేవిధంగా ఈ పాఠశాల పిల్లలకి అదేవిధంగా చుట్టుపక్కల మిగతా పాఠశాల పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ నుంచి కూడా మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి కళాశాల ప్రారంభించడానికి ప్రయత్నం మొదలైంది. మరి ఈ వచ్చే విద్యా సంవత్సరం అన్ని పర్మిషన్లతో కళాశాల ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కేవలం అంటే మనకున్న పరిమితుల ప్రకారం లిమిటేషన్స్ ప్రకారం ప్రభుత్వం అయితే 4 గ్రూపులు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఎంపీసీ గ్రూప్ని ముందుగా మొదలుపెట్టి దాంట్లో ఐఐటి మెయిన్స్ ఏ విధంగా అయితే చాలామంది పిల్లలు విజయవాడ వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచి ఫ్యాకల్టీ ద్వారా ఐఐటిలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నించడం కోసమని ఈ యొక్క యజ్ఞం మొదలుపెట్టమైంది. మరి ఈ యజ్ఞానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మరి దీంట్లో ఈ నాతో పాటు నా మిత్రుడు చిరకాల మిత్రుడు నాగమల్లేశ్వరరావు మీ అందరికీ పరిచయమే. సో కెమిస్ట్రీ లెక్చరర్గా అదేవిధంగా ఈ పాఠశాలలో చదివి మరి ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఐఐటి చేసిన సూర్యవర్ధన్ ఇతను కూడా నాకు చేదోడవాడలో ఉంటాడు. ఇతను ప్రోగ్రామ్ అంతో పాటు ఫిజిక్స్లో మరి తను ఈ సంవత్సరం వరకు కొంత ఎక్స్పీరియన్స్ కోసం ఫిజిక్స్ ఫ్యాకల్టీ వేరుగా ఉన్నారు. అదేవిధంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ కేరళ నుంచి వస్తున్నారు. సో మామూలు ఫీజులు అయినా సరే ఫ్యాకల్టీ మంచి గట్టి ఫ్యాకల్టీని పెట్టి ఈ చుట్టుపక్కల విద్యార్థులకు ఐఐటి మెయిన్స్లో సీట్లు కొట్టే విధంగా ప్రయత్నించాలి. తక్కువ మంది విద్యార్థులు, ఇది ఎవరికి పోటీ కాదు, ఏ కళాశాలకు పోటీ కాదు, ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు. పాఠశాల విద్య వేరు, కళాశాల విద్య వేరు. కళాశాల మన నూజివీడు ప్రాంతంలో మంచి పటిష్టమైన విద్యని అందించాలని ఒకటే ఒక కోరిక, మంచి డిసిప్లిన్తో అనే ఆశయంతో ప్రారంభించుకుంటున్నాను. అందరికీ ఈ సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా పాతికేయ మిత్రుల త్రివిధ పాఠశాల యొక్క కృషిని త్రివిధ పాఠశాల పనిచేస్తున్న విధానాన్ని కూడా చాలా వరకు మీరు మీ వైపు సహకరించారు. ఇక ముందు కూడా అదేవిధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఉదయం నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు గత 18 సంవత్సరాల నుంచి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి వివిధ స్కూల్ యాజమాన్యం గత 18 సంవత్సరాల నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తుంది. ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు అంటే కళాశాల విద్యకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ, ఏలూరు దూర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి సరైనటువంటి విద్యను పొందలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 25-26 సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యని అందించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ మరియు మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఫ్యామిలీస్. ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ వర్షాధారం మీద డిపెండ్ అయినటువంటి ప్రాంతం. ఆదాయపరంగా చాలా తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలు మంచి ఉన్నత నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే తపంతో అప్పులు చేసి కొంతమంది పక్కన పిల్లలు చదువుతున్నారనే కొంతమంది పేరెంట్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే లక్షలు పోసి లక్షణమైన చదువుని అందుకోలేకపోతున్నారు. కానీ దాని దృష్టిలో ఉంచుకొని త్రివిధ స్కూల్ యాజమాన్యం తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్కి పిల్లల్ని తనిఖీ చేయాలనే ఉద్దేశం మంచి సంకల్పంతో 25-26 సంవత్సరంలో ఎంపీసీ గ్రూపుని స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకి విద్యార్థులకు ముందు నా మనవి ఏంటంటే విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ లక్షలు పోయి చదువుకునే కంటే మనం ఉన్న ప్రాంతంలోనే చదువుకొని మంచి ఉన్నత విద్యను పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఈ స్కూల్లోనే 6th క్లాస్ నుండి 10th వరకు చదివి ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను. తర్వాత ఐఐటి చేశాను ఖరగ్పూర్లో.
నేను ఇంటర్లో గమనించింది ఏంటంటే టాప్ సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉంటారు విజయవాడలో, కానీ బిలో సెక్షన్స్కి మంచి టీచర్స్ ఉండరు. ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ గుడివాడ అలాంటి చోట్ల ఆల్రెడీ ఐఐటి టీచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాప్ సెక్షన్స్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్కి టాప్ సెక్షన్స్ వెళ్ళే ఛాన్సే దొరకదు అసలు. సో మంచి టీచర్సే ఉండవు. సో సార్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారో నేను ఈ ప్రోగ్రాంలో పార్ట్ తీసుకుందామని స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్, నాకు నా ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని ఫిజిక్స్ టీచింగ్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను.